అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేను రాపోలు ప్రభాకర్, చేనేత పరిరక్షణ సేవా సమితి, చండూరు మున్సిపాలిటీ, నల్గొండ జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. ఈ ప్రభుత్వానికి ఒకటే నివేదించదలుచుకున్నాను. చేనేత కార్మికుల పక్షాన వాళ్ళకు పని లేక చాలా పస్తులుండే పరిస్థితి వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా చేనేత కార్మికుల గురించి ఆలోచించిన పాపాన పోలేదు. కనీసం ఎక్కడ కూడా ప్రకటన చేస్తున్నటువంటి దాఖలాలు కూడా కనబడతలేదు. కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వం చేనేత కార్మికుల గురించి తన చిత్తశుద్ధిని చాటుకుంటూ ఒక విన్నపాన్ని, ఒక నివేదికని ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్రిఫ్ట్ ఫండ్ సంబంధించి వచ్చే నెలతో ముగుస్తుంది. 11 నెలలు పెండింగ్ ఉంది. ఆ పెండింగ్ బిల్లులు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళకు వచ్చే ఇంట్రెస్ట్ కూడా లాస్ అవుతున్నారు. 2 చేనేత మిత్ర అని నెలకు 2500 వాళ్ళ ఖాతాలో జమ అయ్యాయి, కానీ అది కూడా రావడం లేదు. వెంటనే ప్రభుత్వం ఈ పెండింగ్ లో ఉన్నటువంటి థ్రిఫ్ట్ ఫండ్ కానీ చేనేత మిత్ర కానీ వెంటనే విడుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా 3వ దానికి వస్తే పని భరోసా కింద నిల్వ ఉన్న వస్త్రాలను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి. రైతుకు ఎలా అయితే మద్దతు ధర ఇస్తున్నావో ఈ చీరలు కూడా వీళ్ళకి పోతేనే పని దొరుకుతుందనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని మనం చేస్తున్నాం. మేము ఏ పార్టీకో ఏ ప్రభుత్వానికో మద్దతుగా మాట్లాడతలేం. చేనేత కార్మికుల ఉన్నటువంటి సమస్యలు మాత్రమే మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అన్ని పార్టీల నాయకులు కానీ పార్టీలను పక్క పెట్టి మీ యొక్క నాయకులతో చర్చించండి, ప్రభుత్వంతో దృష్టికి ఈ సమస్యలను తీసుకుపోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. కానీ ప్రభుత్వం మళ్ళీ వచ్చే నెలకు కానీ నిర్లక్ష్యం వీడి ఏదైనా చేనేత కార్మికుల గురించి ప్రకటించకుంటే మాత్రం చేనేత కార్మికుల యొక్క ఆగ్రహాన్ని మాత్రం తప్పనిసరిగా ఈ ప్రభుత్వం చవి చూడాల్సి వస్తుంది. రైతులు దేశానికి రైతు తర్వాత చేనేత కార్మికుడు ఉంటాడనే విషయాన్ని గుర్తుంచుకుంటే ఈ ప్రభుత్వం తప్పనిసరిగా రైతుతో సమానంగా రుణమాఫీలు చేయడం, కొత్త రుణాలు ఇప్పించడం కూడా చేస్తుంది అని ఆశిస్తున్నాము. అలాగే మళ్ళా 5 లక్షల బీమా సంబంధించి వయసుతో సంబంధం లేకుండా అందజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే 59 ఏళ్ళు ఎల్ఐసి తరఫున ఇస్తున్నారు, కానీ కార్మికులు 65-70 ఏళ్ళ వరకు కూడా కష్టపడే కార్మికులు ఉన్నారు. కాబట్టి వయసుతో సంబంధం లేకుండా 5 లక్షల బీమాను వర్తింపజేయాలి. ఆరోగ్య కార్డులను అందరికీ కూడా, ఎందుకంటే వీళ్ళు పొద్దున్న లేస్తే బాగా వంగి అంటే ఎముకలు ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయి, అనేక ఆరోగ్య సమస్యలు ఉంటాయి. కాబట్టి వీళ్ళకి ఆరోగ్య క్యాష్లెస్ కార్డు, ఏ హాస్పిటల్ పోయినా నెట్వర్క్ హాస్పిటల్ పోతే క్యాష్లెస్ హెల్త్ కార్డులను కూడా అందించాలని చెప్తున్నాము. నేను మీ ప్రభాకర్, చేనేత పరిరక్షణ సేవా సమితి ఫౌండర్, చండూరు మున్సిపాలిటీ, నల్గొండ జిల్లా నుంచి మాట్లాడుతున్నాం. ప్రభుత్వానికి నివేదిస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకసారి చేనేత కార్మికుల గురించి కూడా మాట్లాడండి అని మనవి చేస్తున్నాం.